అందరికీ నమస్కారం అండి. ముందుగా శ్రీ పంచమి శుభాకాంక్షలు. అమ్మవారు సరస్వతీదేవి కటాక్షం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ వీడియోలో సరస్వతీదేవి ఆలయాలు ఎక్కడెక్కడున్నాయి, అంటే మొత్తం ఇండియాలో ఎక్కడెక్కడున్నాయి, మన రాష్ట్రంలో, మన హైదరాబాద్లో ఎక్కడున్నాయి అనేది ఒకసారి చెప్పుకుందాం ఇందులో. అయితే ముందుగా కాశ్మీర్లో ఉన్న సరస్వతీదేవి గురించి మనం మాట్లాడుకుందాం. అక్కడి నుంచి ప్రారంభం చేద్దాం. కాశ్మీర్ రాష్ట్రంలో శ్రీనగర్కి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీ సరస్వతీదేవి ఆలయం ఉంది. ఆవిడని కీర్ భవానీ అమ్మవారు అని పిలుస్తారట అక్కడి వాళ్ళు. అంతేకాకుండా అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా ఈ క్షేత్రం ఒకటే అని చెప్పుకుంటారు. దానికి సంబంధించిన స్థల పురాణం ఉందన్నమాట. దాని ప్రకారం కథ పురాణ గాథ ఏం చెప్తున్నారంటే, శివపార్వతుల వివాహం అయిన తర్వాత వారిద్దరూ చాలా కాలం హిమాలయ శిఖరాల్లో విహరిస్తూ కాలక్షేపం చేశారట. అప్పుడు ఆవిడకి ఇల్లు కావాలని కోరిక కలిగిందనమాట. అప్పుడు ఇంకా తర్వాత మనకు తెలిసిందే, మనం కొన్ని చోట్ల విన్నాం కూడా. అయితే సముద్రం మధ్యలో ఒక లంక శివుడు సృష్టించి దాన్ని మొత్తం ఒక ఇల్లులాగా నిర్మించి దాని గృహప్రవేశం చేయిద్దామని అనుకున్నట్ట, పార్వతీదేవిని సంతోషపెట్టడానికి. దానికి రావణాసురుడిని పురోహితుడిగా పిలిచారు. రావణాసురుడు ఏం చేశాడు, చివరికి ఆ పౌరోహిత్యం చాలా బాగా నిర్వహించాక అమ్మవారు ప్రసన్నమయ్యారు. ఆవిడ అడిగారట, నీకేం కావాలి అని రావణాసురుడిని అడిగారు. దక్షిణ కోరుకోమని. అంటే ఇంత బాగా పౌరోహిత్యం చేశాడు కదా, బ్రాహ్మడికి దక్షిణ ఇవ్వాలి కదా ఆచారం ప్రకారం అని ఆవిడ అలా అడిగారు. దాంతో రావణాసురుడు ఏం చేశాడంటే, నాకు ఈ ఇల్లే కావాలి అని అడిగేశాడు. అప్పుడు ఆ ఇల్లు ఇంకా ఆయనకి ఇచ్చారు, మాట ఇచ్చారు కాబట్టి ఆ లంకా నగరం ఆయనకి ఇచ్చేశారనమాట. ఇచ్చి మళ్ళీ వాళ్ళు హిమాలయాలకే వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో పార్వతీదేవి ఎంతైనా కానీ తను కోరుకున్నది ఆవిడకి దొరకలేదు కాబట్టి, తను ఎంతో ఇష్టపడి కట్టించుకుంటున్న ఇల్లు, కట్టించిన ఇల్లు అది రావణాసుడి హస్తగతం అయింది అని కొంచెం బాధతో ఆవిడ ఉగ్ర రూపంలో ఉందట ఆ టైంలో. అప్పుడు అది చూసి అందరూ భయపడి బ్రహ్మదేవుని ప్రార్థిస్తే ఆయన పార్వతీదేవిని శాంతింపజేయడానికి సరస్వతీదేవిని పంపించాట. అప్పుడు సరస్వతీదేవి వచ్చి వీడిని చూసి శాంతి వచనాలు పలికితే అమ్మవారు సంతోషించి ప్రసన్నమై, నువ్వు ఇక్కడే కొలువుండు భూలోకంలో, భక్తులను అనుగ్రహించాలి అని చెప్పిందట పార్వతీ అమ్మవారు. అప్పుడు సరస్వతీదేవి అక్కడ కొలువై ఉందట. ఎక్కడ? కాశ్మీర్లో. కాశ్మీర్ రాష్ట్రంలో శ్రీనగర్కి 10 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉందిట. అక్కడ వీళ్ళందరూ ఏం చేస్తారంటే, అమ్మవారిని బాగా పూజించి పాలతో అభిషేకం చేసి, ఇంకా ఆవిడకి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం కూడా నైవేద్యంగా సమర్పిస్తారట. ఎందుకంటే ఆవిడకి తెల్లటివన్నీ ఇష్టమని అంటారు కదా, అందుకని పాయసాన్ని కూడా నివేదిస్తూ ఉంటారు. అట్లా చేస్తే కనుక బాగా చదువు వస్తుంది, విద్యాభివృద్ధి జరుగుతుంది అని అక్కడ వాళ్ళ విశ్వాసం అట. అయితే ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ మన దగ్గర తెలంగాణలో ఉన్న బాసర క్షేత్రం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే, బాసర క్షేత్రాన్ని వ్యాస మహర్షి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించాడు అని చెప్తారు. అందుకే దాన్ని ఒకప్పుడు వ్యాసపురి అని అనేవారట. కాలక్రమంగా అది వాసర అని, తర్వాత బాసర అని అలా వాడుకలోకి వచ్చేసింది అనమాట. దాని స్థల పురాణం ప్రకారం ఏం చెప్తారంటే, వ్యాస మహర్షి మహాభారత యుద్ధం అయిన తర్వాత ఒక పర్వతం, ఆ పర్వతం పేరు ఏంటంటే కుమరాచల పర్వతం అట, అక్కడికి చేరుకుని అక్కడ తపస్సు చేస్తున్నట్ట. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై 3 పిడికిళ్ళ ఇసుక తీసుకురమ్మని చెప్పిందిట. ఆయన తీసుకొచ్చాడు గోదావరి నది దగ్గర నుంచి. తీసుకొచ్చిన తర్వాత ఆ ఇసుకని భూమి మీద పోసాక అది ఆ రూపాలు సరస్వతీదేవి, లక్ష్మీదేవి, మహాంకాళి అని అలా రూపు చెందాయట. అది ఒక స్థల పురాణం. ఇంకొక దాని పేరేంటంటే, ఇంకొక స్థల పురాణం ప్రకారం అంటే ఒకటే చోట ఒక దేవుడు వెలిసినప్పుడు దాని గురించి అక్కడ స్థల పురాణం అని చెప్తారు. అంటే ఎలా వచ్చింది ఆ ఆలయము, అక్కడ ఎట్లా దేవుడు ఉద్భవించాడు, లేకపోతే స్వయంభువ, లేకపోతే ఎవరైనా ప్రతిష్ఠించారా, అవన్నీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారు. అదే స్థల పురాణం. ఇక్కడ ఇంకొక గాథ కూడా చెప్తుంది అనమాట. కొంతమంది ఏమో ఇలా అంటారు, వ్యాస మహర్షి గోదావరి నదిలోంచి తీసుకొచ్చిన ఇసుకతో లక్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్మవార్ల
రూపులు నిర్మించారని ఇంకొక స్థల పురాణం ప్రకారం ఏంటంటే, ద్వాపర యుగంలో భారత యుద్ధం ముగిసిన తర్వాత ఆయన కొంతమంది మునులను తీసుకొని ప్రస్తుతం ఉన్న బాసర ప్రాంతానికి వచ్చారట వ్యాస మహర్షి. అక్కడే కొంచెం తపస్సు అది చేసుకుందామని ఆయన ప్రతిరోజు గోదావరి నదిలో స్నానం చేసేవాట. స్నానం చేసి 3 దోసెళ్లతో ఇసుక తీసుకొచ్చి పూజలు చేస్తూ ఉండేవాట. అలా చేస్తున్నప్పుడు 3 మూర్తులని నిర్మింపజేశాడు. అవే ఇవి అని కూడా చెప్తారనమాట. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, మహంకాళి. దాదాపు మొదట మనం విన్న కథలాగానే ఉంది, కొంచెం దగ్గరగా అదనమాట. అయితే ఆలయం గురించి మనం కొంచెం తెలుసుకోవాలంటే ఉత్తరం, పడమర అభిముఖంగా గోపుర ద్వారాలు ఉన్నాయన్నమాట. చూసే ఉంటారు చాలామంది. 3 అంతస్తుల గోపురం కూడా ఉంది ఉత్తర ద్వారం మీద. పడమర ద్వారం మీద 5 అంతస్తుల గోపురం మనకి కనిపిస్తాయి అన్నమాట. ప్రధాన ఆలయం అందులో మహామంటపం, ముఖమండపం, గర్భాలయాలు ఇవన్నీ ఉంటాయి. ముఖమండపంలో అమ్మవారి ఉత్సవమూర్తి మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే జ్ఞాన సరస్వతీదేవి ప్రధాన గర్భాలయంలో బాసర్లో వీణాధారిణిగా పూజలు అందుకుంటూ దర్శనమిస్తుంది. అమ్మవారికి కుడివైపు లక్ష్మీదేవి కనిపిస్తుంది మనకి. ఆలయంలో వేప చెట్టు, రావి చెట్టు ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటి కింద వేదిక మీద రకరకాల దేవతలు కూడా ఉన్నారు. మన దగ్గరే అంటే మన తెలంగాణలోనే ఇంకొక ఆలయం కూడా ఉంది, విద్యా సరస్వతి ఆలయం. అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది చూసి కూడా ఉంటారు. అది వర్గంలో ఉంది. అక్కడ అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటారు. అది ఎలా ఆలయం ఎవరు నిర్మించారు ఏంటి ఆ డీటెయిల్స్లోకి వెళ్తే, అమ్మవారి భక్తుడు ఒక ఆయనకి అమ్మవారి ఆలయం నిర్మించాలని ఒక కోరిక కలిగిందట. ఆయన ఒక సంస్థని ఏర్పాటు చేసి 1989లో శ్రీపంచమి రోజున ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారట. ఆయన పేరేంటంటే చంద్రశేఖర శర్మ గారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత 1992 సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్ష త్రయోదశి నాడు పుష్పగిరి పీఠాధిపతి శ్రీ 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 విద్యా నృసింహ భారతీ స్వామివారు ఆలయంలో అమ్మవారి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యా సరస్వతీదేవి ప్రతిష్ఠ కార్యక్రమం అన్నమాట. అప్పటి నుంచి కూడా అమ్మవారి దగ్గరికి చాలామంది భక్తులు రావడం, ఆరాధించడం, ఆ భక్తుల సేవలు, పూజలు ఆవిడ అందుకోవడం జరుగుతుంది. 3 అంతస్తులున్న ఆలయం, అందులో ఆవిడ అమ్మవారు వీణాధారిణి, వీణ ధరించుంటారు, వీణాపాణి అందరినీ కరుణిస్తూ ఉంటారు. ఇంకా ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ గణపతి, ఇంకా వేరే దేవుళ్ళు కూడా, అంటే శివుడు, కార్తికేయుడు, వెంకటేశ్వరుడు, శనీశ్వరుడు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అందరినీ కూడా మనం దర్శించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆలయం కంచి కామకోటి పీఠం వాళ్ళ ఆధ్వర్యంలో ఉందిట. సిద్దిపేట జిల్లాలో వర్గల్ ఉంది. వర్గల్ హైదరాబాద్ నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి వర్గల్కి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. చాలామంది వెళ్ళే ఉంటారు కాబట్టి తెలిసే ఉంటుంది వాళ్ళందరికీను. ఇంకా వచ్చి నెక్స్ట్ మన దగ్గరే ఉన్నది హైదరాబాద్లో శ్రీ సరస్వతీదేవి, జ్ఞాన సరస్వతీదేవిగా సికింద్రాబాదు మీరు చాలామంది చూసే ఉంటారు. బస్సులో వెళ్తుంటేనో, మనం 2 వీలర్ మీదనో ఇట్లా ఆ దారిలో వెళుతూ ఉంటే ముషీరాబాద్ దగ్గర ఉంది టెంపుల్. మనం స్టేషన్ నుంచి వెళ్ళేటప్పుడు మనకి కుడి పక్కన కనిపిస్తుంది అనమాట. స్టేషన్ నుంచి ముషీరాబాద్కి వెళ్ళేటప్పుడు 1950 సంవత్సరంలో రామలక్ష్మమ్మ గారు అనే ఆవిడ ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో సచ్చిదానంద ఆశ్రమం అనే పేరుతో ఒక ఆశ్రమం నిర్మించారు. అందులో అనాథ మహిళల్ని, వృద్ధ మహిళల్ని చేరదీసి వారందరికీ భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తూ వారితో కలిసి జీవనం సాగించేవారు. వాళ్ళందరూ కూడా పూజించుకోవడానికి శ్రీరాముడిని అక్కడ ప్రతిష్ఠించారు. ఒకసారి రామలక్ష్మమ్మ గారు బాసర్కి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించి వచ్చిన తర్వాత ఆవిడ మనసంతా సరస్వతీదేవి మీదనే ఉందిట. అప్పుడు ఆవిడ ఆ ఆశ్రమంలోనే 1995 సంవత్సరంలో ఆలయం నిర్మాణం చేసి, అంటే మన సరస్వతీదేవి ఆలయం అన్నమాట, శ్రీ జ్ఞాన సరస్వతీదేవిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి అమ్మవారు నిత్యం పూజలు అందుకుంటూ ఉన్నారు. ఆలయం 2002 సంవత్సరంలో శృంగేరి జగద్గురు మహాసంస్థానం వాళ్ళ పరిపాలన కిందకి వచ్చిందనమాట. తూర్పు ముఖంగా ఉన్న ఆలయ ప్రధాన గర్భాలయంలో జ్ఞాన సరస్వతీదేవి కొలువై ఉన్నారు. కూర్చున్న భంగిమలో ఉంటారు అమ్మవారు. 4 భుజాలున్నాయి. ఆవిడ కూడా వీణాపాణి, వీణ ధరించి ఉంటారు అమ్మవారు. చాలా మంచి అలంకరణలు అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా అదే గుడిలో, అదే ప్రాంగణంలో సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు, వినాయకుడు, శివుడు,
ఆదిశంకరాచార్యులు వీళ్ళందరూ కూడా మనకి దర్శనమిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో నల్లమల అడవుల్లో ఉన్న కొలను భారతి క్షేత్రంలో కూడా సరస్వతీదేవి కొలను భారతి అని కొలుస్తూ ఉంటారు భక్తులు. అయితే క్షేత్రానికి అసలు అంతకుముందు కొల్ల అనే పేరు ఉండేదిట. కానీ కాలక్రమేణా కొలను అని అది మారడం, ఆ ప్రాంతంలో ఉన్న సరస్వతీదేవి అమ్మవారిని అందరూ భారతీదేవిని కొలవడం, దాంతో ఆవిడ పేరు కొలను భారతి అని ఏర్పడిందని అంటారన్నమాట. ఒక స్థల పురాణం ప్రకారం ఏంటంటే జనమేజయ మహారాజు కూడా, అంటే జనమేజయ మహారాజే ఆ భారతీ అమ్మవారిని ప్రతిష్ఠించారు అని చెప్తుంటారు. ఆ క్షేత్రంలో అమ్మవారు భారతీదేవి కమలం పైన పద్మాసన స్థితిలో ఉంటారట. చతుర్భుజాలతో ఉంటారు. ఒక చేతిలో అంకుశం, ఇంకో చేతిలో పాశం, ఒకటేమో అభయహస్తం, ఇంకొకటి పుస్తకాలను ధరించిన హస్తం. కర్నూలు నుంచి 113, నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇంకొకటి కూడా ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలో, కడప జిల్లాలో అన్నమాట. అక్కడ కూడా జ్ఞాన సరస్వతి పేరుతోనే అమ్మవారు కొలువు తీరి ఉన్నారు. 1999 సంవత్సరంలో నవంబర్లో రామ మందిరాన్ని నిర్మించి 2001 మే నెలలో ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారట. తర్వాత అక్కడ అధ్యాపకురాలుగా పనిచేస్తున్న ఇందిరాదేవి అనే ఆవిడ కడపలో సరస్వతీదేవి ఆలయం కూడా ఉంటే బాగుంటుంది అనుకుని ఈ రామాలయం ఉన్న స్థలమే చాలా బాగుంది అని ఆవిడ భావించారట. అందుకు నిర్వాహకులు కూడా అంగీకరించారు. దాంతో ఆవిడ ఏం చేసిందంటే దానికి అవసరమైన ధనాన్ని అంతా సమకూర్చడానికి ఆవిడ సిద్ధం అయిపోయి 2001లో సరస్వతీదేవి ఆలయానికి శంకుస్థాపన చేశారు. 2 సంవత్సరాల్లో ఆలయం పూర్తయిపోయింది. 2003లో ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించారు. విశాలమైన ప్రాంగణంలో అమ్మవారు హంసవాహనం మీద ఉంటారు ఇందులో. అలాగే ఆవిడకి 4 చేతులు, 2 చేతుల్లో అక్షమాల పుస్తకాలు ధరించి 2 చేతులతో వీణను ధరించినట్టుగా మనకు దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఆయనతో పాటు వల్లి దేవసేన కూడా ఉంటారు. మహాకాళి, మహాలక్ష్మి వంటి దేవతలు కూడా అక్కడ మనకి దర్శనమిస్తారు. కడప నగరంలో ఉన్న మారుతి నగర్లో సరస్వతీదేవి ఆలయం ఉంది. కడప తెలుగు రాష్ట్రాల్లో, అంటే కడప నగరానికి మనం వెళ్ళాలంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానమైన ప్రాంతాల నుంచి బస్సు, రైళ్ళు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో ఉన్న సరస్వతీదేవి ఆలయం చూద్దాం. అక్కడ మైలాదురై సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట తమిళనాడు రాష్ట్రంలో. మైలాదురై అనే ప్లేస్ అన్నమాట. అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో సరస్వతీదేవి ఆలయం ఉంది. అక్కడ సప్త ఋషులందరూ కూడా అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఒకప్పుడు అక్కడికి వచ్చారట. ఆ సమయంలో అది చాలా మహిమగలది, మంచి శక్తివంతమైన స్థలము అని తెలుసుకుని అక్కడే ఆశ్రమాలు అవన్నీ పెట్టుకునే వాళ్ళు యజ్ఞాలు, తపస్సులు మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళు సరస్వతీదేవిని ప్రతిష్ఠించి పూజ చేయడం మొదలుపెట్టారని స్థల పురాణంలో తెలుస్తుందన్నమాట. ఇక్కడ కూడా ఆవిడ వీణను ధరించి ఉంటారు. చెన్నై నుంచి 345, కుంభకోణం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. కుంభకోణం నుంచి చాలా బస్సులు కూడా ఉన్నాయట. ఇప్పుడు ఇక కర్ణాటక రాష్ట్రంలో శృంగేరిలో సరస్వతీదేవి శారదాదేవి అనే పేరుతో ఆరాధనలు అందుకుంటున్నారన్నమాట. దానికి స్థల పురాణం ఏం చెప్తున్నారంటే, ఋష్యశృంగుడు ఆ ప్రాంతంలో తపస్సు చేయడం వల్ల ఆ ప్రాంతానికి శృంగగిరి అనే పేరు వచ్చి తర్వాత క్రమేణా శృంగేరిగా మారింది. ఆదిశంకరాచార్యులు మన దేశంలో 4 ప్రాంతాల్లో పీఠాలు స్థాపించారని మనకు తెలుసు కదా. అందులో శృంగేరి పీఠం కూడా ఒకటనమాట. ఆయన ఆ ప్రాంతాన్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, అక్కడ ఒక కప్పకి పాము తన పడగ పడుతూ కనిపించిందట. ఇదేదో స్థలం చాలా గొప్పది అని చెప్పి ఆయన గుర్తించి అక్కడ అద్వైత పీఠాన్ని స్థాపించారు. తర్వాత కొంతకాలం తపస్సు చేసి శారదాదేవిని, శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఈ విధంగా శృంగేరిలో శారదాదేవిగా సరస్వతీదేవిని ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన తర్వాత
తర్వాత కాలంలో 14వ శతాబ్దంలో శృంగేరి పీఠానికి పీఠాధిపతులుగా వచ్చిన శ్రీ విద్యారణ్య స్వామి వారు బంగారంతో శారదాదేవిని తయారు చేయించి ప్రతిష్ఠించారట. 4 భుజాలు కలిగిన శారదాదేవి అక్షరమాల, పుస్తకము, చిన్ముద్ర, అమృత కలశం ధరించి ఆసీనురాలై ఉంటుంది. శృంగేరి తుంగా నదీ తీరంలో కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు నుంచి సుమారు 326 కిలోమీటర్లు, చిక్మగళూరు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా చివరగా ఏంటంటే హైదరాబాద్లోనే ఉన్న ఇంకొక గుడి గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. అది ఎక్కడుందంటే మల్కాజ్గిరి ప్రాంతంలో, హైదరాబాద్లో మల్కాజ్గిరి, సఫీల్ కూడా మీరు వినే ఉంటారు. అక్కడ ఆనందబాగ్ అని ఉంటుంది. ఆనందబాగ్ చౌరస్తా నుంచి ఈస్ట్ ఆనందబాగ్ వైపు వెళ్ళేటప్పుడు ఎడం వైపు సరస్వతి అమ్మవారి గుడి ఉంది. చాలా బాగుంటుంది, పెద్ద గుడి. ఇది కూడా జ్ఞాన సరస్వతి అమ్మవారిని అంటారు. చాలా బాగుంటుంది ప్రాంగణం అది. అక్కడ శ్రీపంచమి, మూల నక్షత్రం రోజున, ఇంకా సరస్వతీదేవి పూజ రోజున, అంటే దసరాలో, నవరాత్రుల్లోనూ ఎప్పుడు కూడా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు అవన్నీ నిర్వహిస్తుంటారు. కళాకారులు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ కళలను ప్రదర్శిస్తూ ఉంటారు సందర్భానుసారంగా. అట్లాగే పిల్లలకి అక్షరాభ్యాసాలు అవన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. సో ఇదండి మన సరస్వతీదేవి ఆలయాలకు సంబంధించిన సమాచారం. మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఎందుకంటే మనం వెళ్ళదగ్గ విధంగానే ఉంది, డిస్టెన్స్ కూడా పెద్ద ఎక్కువ దూరాలు ఏం లేవు. కాబట్టి అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.